చాలామంది మిత్రులు తెలిసిన వాళ్ళు కూడా నన్ను అడుగుతూ ఉన్నారు. సాయి కృష్ణ ఉదంతం మీద చాలా అప్డేట్స్, చాలా వీడియోస్ రన్ చేస్తూ ఉన్నట్టున్నావా మీరు అని. అసలు నాకు ఈ సాయి కృష్ణ ఉదంతాన్ని చూసిన తర్వాత నాకు అనిపించేది ఒకటే. ఇంత పబ్లిక్‌గా పోలీస్ స్టేషన్‌కెళ్ళి ఒక పౌరుడిని తీసుకెళ్ళి పోలీసులే మాయం చేసేటట్లు అయితే, ప్రజలు ఏమైనా అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్‌కెళ్ళే కదా చెప్పుకుంటారు. ఆ పోలీస్ స్టేషన్‌లే ఆ పౌరులకు ధైర్యాన్ని ఇవ్వలేకపోతే, ఆ పోలీస్ స్టేషన్‌లే యమకింకరుల కార్యాలయంగా మారిపోతే, ఇంక మనం దేశంలో దేని గురించి మాట్లాడడానికి మిగిలి ఉండదు. నా బాధ అది. ఈ దేశంలో రాజకీయాల మీద నమ్మకం లేదు. సీరియస్‌లీ వ్యవస్థల మీద కూడా నమ్మకం సన్నగిల్లిపోతూ ఉంది. ప్రభుత్వాల మీద నమ్మకం లేదు. ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి అనబడే వాళ్ళు విచారణ చేస్తారన్నా, వీళ్ళ విచారణ ఏ విధంగా ఉంటుందో సామాన్య జనం కూడా ఊహించేసే పరిస్థితులకు వచ్చేసిన సిస్టంలు. ఆ పరిస్థితులకు వచ్చేసే సిస్టంలు ఎవరు ప్రశ్నించాలి? ఎవరు అడగాలి? మనం ఇటువంటివి ప్రశ్నించలేకపోతే, ఇటువంటివి అడగలేకపోతే, ఈ దేశం మీద, ఈ వ్యవస్థల మీద మనకి ఏం ప్రేమ ఉన్నట్లు? ఎంతోమంది త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి ఈ దేశపు మౌలిక స్ట్రక్చర్ని మనం ఏం ప్రేమిస్తున్నట్లు? ఏమీ లేకపోతే మనం ఎందుకు ఇంకా? మనమేమీ క్వశ్చనే చేయలేకపోతే ఇంక ఈ ప్రయోజనం ఏంటి? మన చదువుకు అర్థం ఏంటి? మన ప్రొఫెషన్‌కి అర్థం ఏంటి? మన బాధ్యతకు అర్థం ఏంటి? ఏం జరిగినా, ఎంత అన్యాయం జరిగినా కూడా మౌనంగానే ఉందామా? పార్టీలు పక్కన పుట్టగోసుల రాజకీయం ఎవరికి కావాలి? రాజకీయం ఎట్లనే తగలెట్టుకొని ఎవరు అధికారంలో ఉన్నా మంచి జరగాలని మనం కోరుకునేది. ఇది అది కాదు మ్యాటర్. ఇక్కడ రాజకీయానికి ఇక్కడ లేదు, కులానికి ఇక్కడ కోణం లేదు. కుల కోణం పక్కన పెట్టు, రాజకీయ కోణం పక్కన పెట్టు. నేను అన్నది ఒక పౌరుడి హక్కులు. తప్పుని ఎవడు మద్దతు ఇవ్వడు. ఆ చట్ట ప్రకారం ఆయన వేసిన ఆ సాయికృష్ణ అనే వ్యక్తి ఏదైనా తప్పు చేసి ఉంటే చట్ట ప్రకారం ఉరిశిక్ష విధించు, తర్వాత సంగతి. కానీ అది చట్ట ప్రకారం, ప్రొసీజర్ ప్రకారం జరగనివ్వు. ఆ ఒక పౌరుని తీసుకెళ్ళిన సమాచారం కుటుంబ సభ్యులకు లేదు. ఏమైపోయాడన్న సమాచారం లేదు. ఏంటి భయ్, పోలీస్ స్టేషన్లే కదా, పోలీస్ స్టేషన్లలో న్యాయం కదా జరగాలి. పోలీస్ స్టేషన్ల ధైర్యాన్ని కదా ఇవ్వాలి. అంటే పోలీస్ స్టేషన్లు భయాన్ని ఇస్తున్నాయా? రేపు పోలీస్కి పరిస్థితి రావచ్చు అంటున్నా నేను. ఇప్పుడు పోలీసులు కూడా ఎందుకు వ్యతిరేకంగా ఉంటారు? పోలీసుల విధులను ఎప్పుడు రెస్పెక్ట్ చేస్తావు? పోలీస్ యూనిఫామ్ని ఎప్పుడు రెస్పెక్ట్ చేస్తావు? పోలీస్ డ్యూటీస్ని ఎప్పుడు రెస్పెక్ట్ చేస్తావు? వాళ్ళ మీద గౌరవం లేకుండా ఉండడం ఏంటి? కొందరి వల్ల మొత్తం సిస్టమే కొలాప్స్ అవుతుంది కదా అంటున్నాం. అలా తప్పు చేసిన వాళ్ళను శిక్షించండి అని అడుగుతూ ఉన్నాం. ఆ తప్పు చేసిన వాళ్ళను ఆ పోలీస్ సిస్టమే శిక్షించండి ఫస్ట్. మీరు అటువంటి వాళ్ళకు మద్దతు ఇవ్వకండి. అసలు పాయింట్ అది. మనం అందరము కూడా నిలబడాల్సిన విషయాలు ఇవి. ఎంత అన్యాయం అండి! పోలీస్ స్టేషన్కి వెళ్ళిన పౌరుడు ఏమైపోయిండో తెలియదా? అరే